ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఉన్నవి అని 34వ కీర్తన 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం చూసినట్లయితే మన ప్రభువు ఆయన ఎల్లప్పుడూ కూడా మన ప్రార్థనలను వినే దేవుడుగా ఉన్నారు, మన మొరలను ఆలకించే దేవుడుగా ఉన్నారు, మనకు కావలసినటువంటి సమస్తాన్ని ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇప్పుడు మనం చదివిన వాక్య భాగాన్ని బట్టి చూస్తే ఆయన ఎవరిని కనిపెడుతున్నారు, ఎవరి యొక్క ప్రార్థనలకు ఆయన చెవులు ఒగ్గి ఉన్నవి అని చూస్తే నీతిమంతుల మీద అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈనాడు దేవుని పిల్లలమైనటువంటి మనము, ఇంకా చెప్పాలంటే నీతిమంతులమైనటువంటి మనము చేసే ప్రార్థన మీద దేవుడు దృష్టి పెడుతూ ఉన్నాడు. ఆయన మనలను గమనిస్తూ ఉన్నారు, మనల్ని కనిపెడుతూ ఉన్నారు. ఏ సమయానికి, ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితుల్లో మనకు ఏ విధమైన అవసరతలు ఉన్నాయో, లేకపోతే మనకు ఏం కావాలో, మన పరిస్థితులు ఏంటో, మన యొక్క స్థితిగతులు ఏంటో అన్నీ దేవుడు గమనించి వాటిని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక ఈనాడు నీతిమంతుడు అనగా దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, దేవుని మీద ఆధారపడినవాడు, దేవుని యందలి భయభక్తులు కలిగే జీవించేవాడు. అట్టి వారిని దేవుడు చూస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు చేసే విజ్ఞాపనలను, వారి ప్రార్థనలను దేవుడు ఆలకించి వారికి సమయానుకూలంగా, సమయోచితంగా ఎప్పుడు మనకు ఏమి అవసరమో వాటన్నిటిని, సమస్తాన్ని అనుగ్రహిస్తున్నారు. అడిగి ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసేటటువంటి మన దేవుడు మన యొక్క ప్రార్థనలను, మన యొక్క మొరలను, మన విన్నపాలను ఆయన ఆలకించి మనకు కావలసినటువంటి సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తున్నారు. ఆ రీతిగా నీతిమంతులుగా మనం ఉందాం, దేవుని దృష్టిలో ఉందాం, దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుందాం, దేవుని ద్వారా ప్రతి ప్రార్థనకు మనం సమాధానాన్ని పొందుకుందాం. అట్టి కృప దేవాది దేవుడు తన పిల్లలమైనటువంటి మనకు దయచేయను గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజంతా నీ పిల్లలమైన మా అందరికీ మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. మరి ఎవరు నీతిమంతులుగా కనబడుతున్నారో వారందరినీ మీరు దృష్టించండి ప్రభా. వారి మొరలకు మా ప్రభా జవాబులు దయచేయండి. అలాగే ఈ రోజంతా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని, అన్ని వేళల్లో నీ దీవెనను, నీ క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని నీ పిల్లలందరికీ సమృద్ధిగా దయచేయమని, అలాగే ప్రభా మరి ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.